విషయం పోలీసులు వెళ్ళింది. ఈ రాత్రి పూర్తిగా బయటపడేలా ఉంది. అలాగా, ఆ విషయం రాత్రికి మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. ఓకే. మిస్టర్ విజయ్ కుమార్, సాయంత్రం మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ప్రోగ్రాంలో మీరు కీబోర్డ్ ప్లే చేయకపోయినా, పాట పాడకపోయినా తను డాన్స్ చేయనని షీలా కబురు పెట్టింది. తన కాంట్రాక్ట్లో నాకు కండిషన్ ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు మన హోటల్ ఎంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామో, ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నామో మీకు బాగా తెలుసు. సారీ సార్, ఈ రోజు నేను ప్రోగ్రామ్కి రాలేను. మీరు రాకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. సిటీలో మన పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మాగా నష్టం జరిగితే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాం, మీ పైన పరువు నష్ట దావా వేస్తాం. అంతవరకు రానికండి. గుడ్ బై. భలే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? చేసేదేముంది, విక్కీగా ఈరోజు బయటపడక తప్పదు. మరి సాయంత్రం రోజున కలుస్తారన్నావు. కలిసి ఇంతకాలం దాచిన నిజాలన్నీ రోజాకి చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు సాయంకాలం దాకా ఆగలేను. ఇప్పుడే రోజాకి లెటర్ రాస్తాను. ఇంతకాలం దాచిన విషయాన్ని వివరంగా రాస్తాను. నేను పైన రాసిన నిజాలన్నీ ఇంతకాలం నీ దగ్గర దాచాను. ఇది చదివి నన్ను అర్థం చేసుకుని సాయంత్రం నా కోసం క్లబ్కు వస్తావని ఎదురు చూస్తుంటాను. నువ్వు వస్తే నా ప్రేమ, నా నిజాయితీ గెలిచినట్టే. నువ్వు రాకపోతే నా జీవితానికి ఈ రాత్రి ఆఖరి రాత్రి. నీ రాక కోసం ఎదురు చూసే నీ విజయ్. రోజా అడ్రస్ తెలుసుగా? తెలుసు సార్. గుడ్. ఈ ఉత్తరం రోజాకి తప్ప వేరే ఎవరికి ఇవ్వకూడదు. ఓకే? ఓకే సార్. ఇదిగో, జాగ్రత్త. నేను పైన రాసిన నిజాలన్నీ ఎంతకాలం నీ దగ్గర దాచాను. ఇది చదివి నన్ను అర్థం చేసుకుని సాయంత్రం నా కోసం హోటల్కి వస్తావని ఎదురు చూస్తాను. నువ్వు వస్తే నా ప్రేమ, నిజాయితీ గెలిచినట్టే. నువ్వు రాకపోతే నా జీవితానికి ఈ రాత్రి ఆఖరి రాత్రి. నీ కోసం ఎదురు చూసే నీ విక్కీ. తీసుకో, ఇంతకంటే 10 రెట్లు పని పూర్తి చేసేకిస్తాను. నేను చెప్పినప్పుడు రోజాకి లెటర్ ఇవ్వడమే నీ పని. ఓకే, వెళ్ళు. ఈరోజే నాకు ఫీస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్, నిజమైన స్వాతంత్రం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మా హోటల్ ప్రజెంట్ చేస్తున్న ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ అభిమాన కీబోర్డ్ ప్లేయర్ కమ్ సింగర్ మిస్టర్ విక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మనసిచ్చిన ఆడపిల్ల కళ్ళ ముందుంటే ఏ మగాడికైనా ఆ క్షణం సూపర్, ఆ ప్లేస్ సూపర్, ఆ ప్రోగ్రామ్ సూపర్. నాకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం మామూలే, కానీ ఈరోజు నా గొంతు పాడలేదు, నా మనసు పాడింది. నా ప్రేయసి సాక్షిగా పంచుకున్న ఈ ప్రోగ్రామ్ నా జీవితానికే సూపర్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ రోజు నేను పాడిన పాటకు ప్రత్యేకత ఉంది. నా పాటకు పల్లవి, నాకు ఊపిరి, నా జీవితానికే వెలుగు, నా కాబోయే శ్రీమతి. ఆడదాన్ని ఆట బొమ్మగా ఆడుకునే నిన్ను నేను ప్రేమించడమా? ప్రేమ పేరుతో అక్కే జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఐ హేట్ యు, ఐ హేట్ యు. నువ్వు చాలా తెలివైన దానివనుకుంటున్నావా? నీ నటన స్టేజ్ మీదే అనుకున్నాను, జీవితంలో కూడా చాలా బాగా నటిస్తున్నావు. నేను ప్రేమించిన రోజా నన్ను అసహించుకునేలా చేశావు. నీ ఆటలంత తేలిగ్గా సాగుతాయనుకోకు.
నీ తెలివికి తెరదించుతాను. ఇప్పుడే నిన్ను టెర్రస్ మీదకి తీసుకెళ్ళి నువ్వు ఆ శోభని చంపినట్టు నిన్ను కిందకు తోసి చంపుతాను. విక్కీ, ఐ లవ్ యు విక్కీ. ఈ కౌగిల్లో కరిగిపోవాలనుకున్నాను, కానీ ఈ కౌగిల్లో చచ్చిపోవాలని రాసి పెట్టుంది. విక్కీ, ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఓరి భగవంతురా, ఈ విక్కీ మళ్ళీ కొంప ముంచున్నట్టున్నాడు. పోలీసుని పిలవండియా.